నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు 81,000 కోట్లతో ప్రతిపాదనలు. భవిష్యత్తులో స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని కేంద్రానికి వివరణ. కొల్లేరు సమస్య పరిష్కారంపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. కోర్టు తీర్పు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ అంశాలపై చర్చ. అమరావతిలో 3,673 కోట్ల పనులకు అనుమతులు మంజూరు. గుత్తేదారు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం. విశాఖలో రూపాయికే భూమి ఆరోపణల్ని తిప్పికొట్టిన లోకేష్. నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జగన్కి సవాల్. తిరుమల క్యూలైన్లలో నినాదాల ఘటనపై ముమ్మర దర్యాప్తు. వైసీపీ నేత సహా 2 టీటీడీ ఉద్యోగులపై కేసులకు సమాయత్తం. ఈ నెల 15న జరగాల్సిన నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా. పరీక్షా కేంద్రాల ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్న ఎన్బీఈ. జేఈఈ అడ్వాన్స్డ్లో 54,378 మంది విద్యార్థుల ఉత్తీర్ణత. ఢిల్లీ జోన్కు చెందిన రజత్ గుప్తాకు మొదటి ర్యాంక్. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఇందులో భాగస్వాములు కావాలని ఆయన ఆదేశించారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే స్థానికులకు న్యాయం జరిగేలా కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం చూపుతామని సీఎం స్పష్టం చేశారు. రైతులకు ముప్పుగా పరిణమించిన ఉప్పుటేరు డ్రైన్ అడ్డంకులు తక్షణం తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, కొల్లేరు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాలంటూనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. కొల్లేరు కాంటూరు పరిధిపై స్థానిక ప్రజలు చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారు. 2018లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు 20,000 ఎకరాల జిరాయితీ, డి పట్టా భూములను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి కొత్త సరిహద్దులు నిర్ధారించాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి సిఫారసు చేసినట్లు సీఎం గుర్తు చేసుకున్నారు. దీనిపై కొందరు అభ్యంతరాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదని సీఎం విమర్శించారు. కొల్లేరు ప్రజలకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొల్లేరును కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి అందులో కలిసే మురుగునీటిని ముందుగానే శుద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. విచ్చలవిడిగా డ్రైన్లలో వ్యర్థాలు వదిలే ప్రక్రియకు అడ్డుకట్ట పడాలన్నారు. డ్రైన్లలో పూడిక తొలగించి నీరు సులువుగా వెళ్లేలా చూడాలని సీఎం ఆదేశించారు. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలను తొలగించి పూడిక తీయాలని చంద్రబాబు సూచించారు. కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల జిరాయితీ, డి పట్టా భూములు ఉన్నాయన్న ముఖ్యమంత్రి కాంటూరు సమస్య ఉన్నందున ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీఈసీని సుప్రీంకోర్టు ముందుంచి వారిని ఒప్పించాలన్నారు. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేలా ఈ నెల 5న 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలన్నారు. విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని సూచించారు. 2033 నాటికి రాష్ట్రంలో పచ్చదనం 37%, 2047 నాటికి 50% పెంచేలా కార్యాచరణ ఉండాలన్నారు. కేవలం మొక్కలు నాటి వదిలేయడం కాకుండా వాటిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు అవసరమైతే సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తే వారికి అవకాశం కల్పించాలన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లింది. ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖల అధికారులు వివరించారు. ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు 2 గంటల పాటు పూర్తి వివరాలను అందించారు. 81,000 కోట్లతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రైతులు, ప్రజలకు కలిగే లబ్ధిని ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వివరించారు. ప్రాజెక్టు గురించి గత నెల ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టుతో ప్రయోజనాలు, నీటి పంపిణీ, భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు అందించింది.
భవిష్యత్తులో స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని అధికారులు వివరించారు. తెలంగాణ అభ్యంతరాలపైన ప్రజెంటేషన్లో సమాధానమిచ్చారు. వృధా నీటిని వాడుకునే అవకాశం ఉందని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సుమారు 2000 టీఎంసీల నీటి వినియోగంపై స్పష్టం చేసిన సీఎం ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు లాభమేనని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర నీటిని తామేమీ తీసుకోవడం లేదని చంద్రబాబు చెప్పారు. జగన్ తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, తప్పని తేలితే రాష్ట్రంలోని యువతకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆరోపణలు చేయటం, పారిపోవటం జగన్ కు పరిపాటిగా మారిందని లోకేష్ మండిపడ్డారు. ఊర్సా సంస్థకు విశాఖలో ఎకరం రూపాయికే కేటాయించారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని ఐటీ పార్క్ హిల్ 3లో ఎకరం ₹1,00,00,000 చొప్పున 3.5 ఎకరాలు కేటాయించామన్నారు. కాపులుప్పాడలో ఎకరం 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామన్నారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లి ప్యాలెస్లో దాక్కోవడం కాదని ఆరోపణలు నిరూపించాలని లోకేష్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సహించలేకే జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. నేరస్తులకు కులం, మతం రంగు పూసి రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సుధాకర్, వరప్రసాద్ను దారుణంగా అవమానించినప్పుడు జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తెనాలిలో కానిస్టేబుల్పై రౌడీ షీటర్స్ దాడి చేశారని, చట్ట ప్రకారం పోలీసులు చర్యలు చేపడతారని స్పష్టం చేశారు. సత్యనారాయణపురం నూతన పోలీస్ స్టేషన్ను అనిత ప్రారంభించారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారని ప్రశంసించారు. కులం ఏంటి, మతం ఏంటి? యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? నా రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. గుంటూరు జిల్లా తెనాలిని గత వైసీపీ హయాంలో గంజాయి అడ్డాగా మార్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పరామర్శ పేరుతో తెనాలికి వస్తున్న జగన్ రాజకీయాలు చేయవద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడికి మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో గతంలో ఉన్న వ్యవస్థని మరింత బలోపేతం చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలందరికీ కూడా రేషన్ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1న ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటనకు ఆయన ఖరారు చేసుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారనే సమాచారం ఈరోజు అందింది. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు, వాళ్ళ ఆవేదన ఏంటో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. కళల కానాచి తెనాలి గురించి ప్రస్తావిస్తారు. ఒక అద్భుతమైన సంస్కృతి, ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎంతో మంది ఆ ప్రాంతాన్ని నుంచి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు. అటువంటి చరిత్ర కలిగిన తెనాలిని గంజాయి అడ్డాగా 5 సంవత్సరాలు మార్చేశారు. ఊహించని విధంగా 2 గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ షీటర్లకి, గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి, అంటే ఆ మత్తులో, గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ 5 నిమిషాల్లో ముగిసిపోతుంది, మీరు కళ్ళు తెరుచుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడి, అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి తప్పు లేదు. దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని. రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి 3,673 కోట్ల పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు మంజూరు చేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు వెంటనే పనులు ప్రారంభించాలని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం ఆదేశించారు. భవనాల నిర్మాణానికి న్యాయపరమైన సమస్యలు లేకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు.
అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఐడి టవరు, తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ 1, 2, 3, 4 వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి. అయితే 2014-19 స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళా వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి L1 వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది. ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. దాదాపు 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తాం. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను గుంటూరు కోర్టు కొట్టివేసింది. తెలుగుదేశం నేత ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను గుంటూరు జిల్లా 2వ అదనపు న్యాయస్థానం తోసిపుచ్చింది. గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెంలో కారు వేగంగా నడపొద్దని వారించినందుకు గత నెలలో ఇసుక రాజుపై నందిగం సురేష్ సోదరులు, అనుచరులు దాడి చేశారు. రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నందిగం సురేష్పై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసిన తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మాచర్ల, తిరువూరు మున్సిపల్ చైర్మన్ పీఠాల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మదర్ సాహిబ్, వైస్ చైర్మన్ గా ఎర్రకుల సిద్దమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత చైర్మన్ తొరక కిషోర్ పదవి కోల్పోగా ఆ స్థానానికి అధికారులు మళ్లీ ఎన్నిక నిర్వహించారు. తిరువూరు నగర పంచాయతీపై కూడా తెలుగుదేశం జెండా ఎగిరింది. తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ గా కొలికపోగు నిర్మల ఎన్నికయ్యారు. గత వారం ఉద్రిక్తతల మధ్య వాయిదా పడిన తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎంపికైన వారిని కౌన్సిలర్లంతా అభినందించారు. తిరుమల క్యూ లైన్లలో నినాదాల ఘటన వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ విచారణలో తేలింది. భక్తుడి ముసుగులో కావాలనే వైసీపీ నేత అచ్చారావు నినాదాలు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై విచారణ వేగవంతం చేసిన టీటీడీ అధికారులు వైసీపీ నేతపై కేసు నమోదు చేసేందుకు సమాయత్తమవుతోంది. తిరుమల ప్రతిష్ఠ దిగజార్చేలా క్యూలైన్లలో నినాదాల ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టింది. క్యూలైన్లలో నినాదాల ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసిన విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారంలో భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావుపై కేసు నమోదు చేసేందుకు సమాయత్తమవుతోంది. వైసీపీ నేత అచ్చారావు నినాదాలు చేయడాన్ని టీటీడీ ఉద్యోగులే ఫోన్లో చిత్రీకరించినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ దృశ్యాలు చిత్రీకరించిన టీటీడీ ఉద్యోగులపైన శాఖాపరమైన చర్యలతో పాటు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ దృశ్యాలు చేరవేసిన ఆరోగ్య విభాగం మల్టీపర్పస్ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. వీరిలో ఒకరు శాశ్వత ఉద్యోగి కాగా మరొకరు కాంట్రాక్ట్ ఉద్యోగిగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. క్యూలైన్లో నినాదాల ఘటనపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశాడని ఆయన పోలీసులకు తెలిపారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. దీనికి విరుద్ధంగా వైసీపీ నేత వ్యవహరించగా అతనికి టీటీడీ ఉద్యోగులు సైతం సహకరించారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి, సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకొని వచ్చారు. నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు. కానీ నేను టీటీడీ విజిలెన్స్ వారిని కూడా, పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నుండి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా టీటీడీ ప్రభుత్వం గట్టి చర్యలు మేము తీసుకోబోతున్నాం. స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటే కొందరు ఇలా 2,000 మంది నా నిఘా నేత్రాలు ఉంటున్నాడే కరుణాకర్ రెడ్డి, ఆ నేత్రాలు కొన్ని నేత్రాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఆ నేత్రాలన్నింటినీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాం ఖచ్చితంగా.
విమానయాన రంగంలో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారత్ అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2030 నాటికి నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్హాల్ విభాగం పరిమాణాన్ని $4 బిలియన్ పెంచాలని దేశం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఢిల్లీలో అంతర్జాతీయ వాయు రవాణా సంఘం IATA వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్లో 2014కి ముందు 74గా ఉన్న ఆపరేషనల్ ఎయిర్పోర్టుల సంఖ్య ప్రస్తుతం 162కు పెరిగినట్టు తెలిపారు. నేడు ప్రపంచంలోనే 3 అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్ ఉందన్న ప్రధాని ఉడాన్ పథకం విజయం దేశ పౌర విమానయానంలో ఒక సువర్ణ అధ్యాయమని కొనియాడారు. ఈ నెల 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ NBA ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఇటీవల నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మరిన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు NBA వెల్లడించింది. తొలుత 2 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి పారదర్శకతతో పరీక్ష నిర్వహించాలని సూచించింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో IIT ఢిల్లీ జోన్కు చెందిన రజత్ గుప్తా తొలి స్థానం దక్కించుకున్నాడు. 360 మార్కులకు 332 సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. సక్షం జిందాల్ రెండో ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్ని ఉదయం 6 గంటలకు IIT కాన్పూర్ విడుదల చేసింది. మే 18న జరిగిన పరీక్షకు 1,80,422 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 54,378 మంది ఉత్తీర్ణులయ్యారు. దేవదత్త మాజీ మహిళా అభ్యర్థులు అగ్రస్థానంలో నిలిచింది. కామన్ ర్యాంకింగ్లో ఆమెకు 16వ ర్యాంకు దక్కింది. ఆమెకు 360కి గాను 312 మార్కులు వచ్చాయి. అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో IITలు, NITలు, IIITలో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా 2025 కౌన్సిలింగ్ చేపడతారు. సీట్ల భర్తీకి ఈసారి 6 విడతల్లో జోసా కౌన్సిలింగ్ జరగనుంది.